జై శ్రీమన్నారాయణ. భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తి స్వామివారి 179వ నామం అనిర్దేశ్య వపుః అని చెప్పబడింది. ఈ నామానికి అర్థం సర్వమును తెలిసినవాడు, సర్వ జగత్తుకు ఆధారమైనవాడు, అంతేకాకుండా షడ్గుణమైనటువంటి పరిపూర్ణుడు, షడ్గుణ పరిపూర్ణుడు. ఈ షడ్గుణములు అంటే ఏమిటి? తేజస్సు, బలము, ఐశ్వర్యము, మహాజ్ఞానము, వీర్యము, శక్తి. వీటను షడ్గుణములు అని పిలుస్తారు. ఈ షడ్గుణములు పరిపూర్ణంగా ఉండి షడ్గుణములపైన అధికారం వహించి షడ్గుణములు తనలో ఇముడ్చుకొని షడ్గుణములను ప్రదర్శించి షడ్గుణముల కంటే అతీతమైనటువంటి యొక్క రూపము కలవాడు, అతీతమైనటువంటి వాడు కనుక అనిర్దేశ్య వపుః అని పిలువబడతాడు. భగవంతుడు పలానా వ్యక్తి అయిన భగవంతుడు అనటానికి సంబంధించినటువంటి యొక్క కారణాలు కొన్ని ఉంటాయి. విద్యావంతుడు అంటాం, ఎక్కువగా విద్య అభ్యసించాడు కనుక విద్య ఆయన దగ్గర ఉంది కనుక విద్యావంతుడు. ధనవంతుడు, ధనము ఆయన దగ్గర ఎక్కువగా ఉంది కనుక ధనవంతుడు. సంతానం ఉన్నారు కనుక సంతానవంతుడు. ఇలా అదేవిధంగా ఒక స్వరూపాన్ని, ఒక రూపాన్ని, ఒక కార్యాధ్యక్షతగా వచ్చిన ఒక అవతారాన్ని ఈయన సాక్షాత్ భగవంతుడే అని అతన్ని మనం అనాలి అంటే కొన్ని లక్షణములు కలిగి ఉండాలి. ఆ లక్షణములే తేజము, బలము, ఐశ్వర్యము, మహాజ్ఞానము, వీర్యము, శక్తి. ఈ 6 కలిసిన దాన్నే ప్రకృతిపరమైన ఉన్నటువంటి యొక్క 6 గుణాలను భగము అని పిలుస్తారు. ఆ భగవంతుడు అంటే 6 గుణాలు పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడు కనుక భగవంతుడు అని పిలుస్తారు. ఆ భగవంతుణ్ణి ఇక్కడ కీర్తించబడుతుంది అనిర్దేశ్య వపుః అని. కనుక 179వ నామం పరమాత్మది అనిర్దేశ్య వపుః. 180వ నామం శ్రీమాన్ అని పిలువబడింది. శ్రీమాన్ అంటే దివ్యమైన శరీరము కలిగినటువంటి వాడు అని అర్థం. మరొక అర్థం సుసంపన్నమైనటువంటి యొక్క ఆభరణములు కలిగినటువంటి వాడు. తన ఒంటి మీద అమూల్యమైనటువంటి ఆభరణములు కలిగినటువంటి వాడు కనుక శ్రీమాన్ అని పిలువబడింది. 181వ నామం అమేయాత్మః. అమేయాత్మః, ఆత్మ అమేయాత్మః, గంభీరమైన స్వభావం కలగవాడు, సందర్భోచితమైన గాంభీర్యమైనటువంటి యొక్క స్వరము కలవాడు, గాంభీర్యమైనటువంటి స్వభావం కలవాడు పరమాత్మ. అమేయాత్మః అని ఆ స్వామిని ఇలా పిలువబడింది. జై శ్రీమన్నారాయణ.